హలో అండి. చాలామంది పూరి చేసినప్పుడు కానీ చపాతీ చేసినప్పుడు కానీ మెత్తగా రావట్లేదు, పూరి పొంగట్లేదు అని అంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ టిప్ అన్నమాట. ఏంటి అనేది చూసేద్దామా. నేనైతే ఈ పిండిలో చపాతీ పిండిలో ఉప్పు నీళ్ళు మాత్రమే వేసి ముద్ద చేసి పెట్టుకున్నాను. చాలామంది ఆయిల్ కూడా వేస్తారు, కానీ నేను ఆయిల్ వేయనండి. ఇలా కలిపేసుకున్న పిండిని ఒక 5 to 10 మినిట్స్ ఇదిగోండి ఇలా మన ఇంట్లో కూరగాయల కవర్లు ఏదో ఒకటి ఉంటాయి కదా, బాగా మంచిగా ఉన్న కవర్ ఒకటి తీసుకొని ఆ కవర్ని ఇలా క్లోజ్ చేసేసి ఈ 5 to 10 మినిట్స్ ఇలా క్లోజ్ చేసేసి తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి పిండిని బాగా నాననివ్వండి. చపాతీ కానీ పూరి కానీ చాలా మంచిగా వస్తుంది, పూరి మంచిగా పొంగుతుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు కలుపుకోగలరు అనుకుంటే కాసేపు పూరికి అయితే మాత్రం చపాతీ కంటే కూడా ఇంకొంచెం ఎక్కువసేపు పిండిని కలపండి. కలిపితే మంచిగా వస్తుంది.